నందమూరి బాలకృష్ణకి అమెరికాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆ అభిమానం ఇప్పుడు కలెక్షన్ల రూపంలో కనిపించింది. దాంతో ఈ శాతకర్ణి తన సినిమాకి మరిన్ని కలెక్షన్లు పెంచేందుకు సక్సెస్ టూర్ షురూ చేశాడు అమెరికాలో. అమెరికాలో శాతకర్ణి దూకుడు. రెండో వారంలో బాలకృష్ణ ప్రమోషన్. అభిమానులను నేరుగా కలవనున్న శాతకర్ణి. సంక్రాంతి కానుకగా విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి కలెక్షన్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. ఇప్పటికే $12 లక్షల వసూళ్లు అందుకుంది. వీక్ డేస్ లోనూ మంచి పర్ఫార్మెన్స్ చూపుతోంది. దాంతో రెండో వారంలో మరింతగా వసూళ్లు వచ్చేలా సినిమాని అక్కడ ప్రమోట్ చేయనున్నారు. అంతేకాదు ఈ ప్రమోషన్ కోసం బాలయ్య కూడా రంగంలోకి దిగాడు. మా జైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. ఈ నెల 19 నుంచి అమెరికాలో 5 నగరాల్లో సక్సెస్ టూర్ మొదలు పెడుతోంది శాతకర్ణి టీం. హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, హీరోయిన్ శ్రియ ఈ టూర్లో పాల్గొంటున్నారు. 4 రోజుల పాటు సాగుతుంది ఈ ప్రమోషన్. మొత్తం $12 లక్షల వసూళ్లు పొందిన ఈ మూవీ రెండో వారంలో $2 మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమాకి మరింతగా పుష్ ఇచ్చేందుకు బాలయ్య రంగంలోకి దిగాడు. మృగనయన భయమేలనే, మృగనయన భయమేలనే. బాలకృష్ణ కెరియర్ లో $1 మిలియన్ మార్క్ దాటిన తొలి చిత్రం ఇది. గతంలో లెజెండ్ సినిమా $500 మిలియన్ వసూళ్లను పొందింది. అయితే యుఎస్ లో ఈ రేంజ్ కలెక్షన్లు బాలయ్యకిదే మొదటిసారి. సాధారణంగా అమెరికాలో ఆదివారం కలెక్షన్లు డల్ గా ఉంటాయి. కానీ ఈ సినిమా ఆదివారం కూడా $2 లక్షల పొంది సర్ప్రైజ్ చేసింది. సోమవారం కూడా 60,000కు పైగా వసూళ్లను పొందింది. ఇక ఈ వీకెండ్ టైంలో మళ్లీ భారీ వసూళ్లు అందుకోవడం ఖాయం. ఇప్పటికే కొన్నవారికి లాభాలు మొదలయ్యాయి. ఆడదాని కడుపున నలిగి నలిగి వెలుగు చూసిన రక్తపు బుద్ధవి నీకున్న అర్హత నీ తల్లికి లేదా? నేను అగ్రతాంబూలం ఇస్తుంది మా అమ్మకే కాదు, అమ్మకి. బాలయ్య కెరియర్లో 100వ సినిమాగా రూపొందిన గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి కానుగా జనవరి 12న విడుదలైంది. క్రిష్ తీసిన ఈ మూవీ సూపర్ గా ఉందని ఇప్పటికే రాజమౌళి, మహేష్ బాబు, వర్మ వంటి ఫిల్మ్ మేకర్స్ ప్రశంసించారు. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నెత్తుడితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం.